బట్ బీసీ నాయకులు అంతా సపోర్ట్ కూడా తిన్మార్ మల్లన్నకే ఇస్తారు కదా. ఇస్తారు తమ్ముడు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనోనికి ఎంతో అంతా ఒక 10 ఉంది, అర్థమైంది, మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఏదన్నా పదాన్ని లేవనెత్తుతాడు. ఇప్పుడు లేరు కదా ఎవరు. ఆర్ కృష్ణయ్య గారు ఉండే, కొద్దిగా ఆయన డౌన్ అయ్యింది ఈ మధ్య, ఎక్కడ అది కనబడతలేదు. మళ్ళీ ఒక నాయకుడు కావాలి, అర్థమైందా. ఇప్పుడు మాదిగలకు ఎంఆర్పిఎస్ ఎట్లా, మందకృష్ణ మాదిగ ఎట్లా, ఇప్పుడు బీసీలకు ఎవరో ఒకరు కావాలని అంటే గట్టిగా మాట్లాడితే కేసీఆర్ని ఎదిరించిన మొగోడు ఎవడేమన్నాడంటే తిన్మార్ మల్లన్న అనే టైపు కొద్దిగా వచ్చింది, అర్థమైందా. సో అట్లా మళ్ళీ బీసీల కోసం మాట్లాడుతారు అని చెప్పి బీసీలు సపోర్ట్ చేస్తారు. అంత మాత్రాన మనోనికి ఓ సీఎం అవుతాడు మళ్ళీ బీసీలో ఒక అదవుతాడు అనేది తప్పు తమ్ముడు. అది రాజకీయంగా సెట్ కాదు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది ఆయనకి, తీసేస్తారు, సమస్యనే లేదు. తీసి మడత పెడితే మళ్ళీ మనోడు బయటకు వస్తాడు. ఓకే, నేను సపరేట్ పార్టీ అంటాడు, కథ అంటాడు, కార్ఖానా అంటాడు, మూసుకుంటాడు. ఉందా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఉంటది, చేస్తాడు మనోడు. ఏ రకం మనోడికి అది రెగిలింది, అది బాగా నీకు రుచి మరిగిండు తమ్ముడు. రుచి మరిగినప్పుడు కంపల్సరీ మళ్ళీ పార్టీ అంటాడు. ఆ మీటింగ్ లో కొద్దిగా ఊపు వచ్చి ఉంటది, అర్థమైందా. అరే నేను మినిమం నేను ఒక ఎమ్మెల్యేనైనా గానా, ఓ మినిస్టర్ని గానా అనేది ఒకటి మినిమం లోపల లేస్తుంది, అర్థమైందా. కానీ తర్వాత ప్రజలు నువ్వు సొంతంగా వచ్చిన దానికి ఒక పార్టీలో ఉండి వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా. తిప్పి కొట్టుడు కాదు, మడత పెట్టి పండితే మళ్ళీ ఏ దానికి కూడా పనికి రాకుండా పోతారు. మళ్ళీ అదే క్యూ న్యూస్లో వచ్చి మళ్ళీ అదే ప్రజల కోసం చేసుకోవాలి. మనోడు అట్నేగే అదే దాంట్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ అదే యూట్యూబ్ నుంచో లేకపోతే ఇంకో దాని నుంచో డబ్బులు సంపాదించుకొని ఎంత ఎదిగినా కూడా అది తన తన కష్టార్జితం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు చేసే పని ఒకటి, నువ్వు డిమాండ్ చేసేది ఒకటి, నువ్వు ధమ్కీలు ఇచ్చేది ఒకటి, నువ్వు పార్టీలను తిట్టేది ఎందుకో అర్థమైపోయింది ప్రజలకు, అర్థమైందా. ఇప్పుడు ఎవరు దేక్తలేడు తిన్మార్ మల్లన్నని, అర్థమైందా. బీసీ నాయకులు అంటే వాళ్ళు ఏదో వాళ్ళ గొంతుని లేవట్టడానికి ఒకటి కావాలి కాబట్టి వాళ్ళని పెట్టుకున్నాడు తప్ప. ఓకే, ఇప్పుడు ప్రజలు ఎవరు దేకుతున్నారు తమ్ముడు? ప్రజలు వేరే, కులం వేరే, ఒక వర్గం వేరే, ప్రజలు వేరే. అప్పుడు అందరు ప్రజలకు బాగా నచ్చేది తిన్మార్ మల్లన్న అంటే, అరే ఈయనమ్మ న్యాయం కోసం మాట్లాడుతుండు, న్యాయం గురించి అడుగుతుండు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిలదీస్తుండు, అన్యాయం జరిగితే ఒక మాట్లాడే ఒక న్యూస్ ఉంది, మనోడు దేన్నైనా గట్టిగా గొంతు లేపగలుగుతాడని నువ్వు ఉండే. నువ్వు అది పక్కన పెడితేవి పార్టీల కోసం పాకలాడుతున్నావు, అర్థమైందా. పార్టీల కోసం ఇప్పటికీ అంటున్నాడు కదా, ఈ పదవులు ఈ పార్టీలు అన్నవి నాకు అసలు కాలి గోటితో సమానం అంటున్నాడు. మరి ఎందుకు పోతున్నావు కాలి గోటులు? అదే న్యూస్ ఛానల్ పెట్టి అదే ప్రజలకు సేవ చేయి.